వినుకొండలోని శ్రీశైలం రోడ్లో ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో ఆటోనగర్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెక్ పోస్ట్ సెంటర్ వద్ద అసోసియేషన్ సభ్యులు భారీ గజమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. భారీ ర్యాలీ మీదుగా ఆటోనగర్ చేరుకుని శంకుస్థాపన చేశారు. కార్మిక సోదరులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్మికుల ఏళ్ల నాటి కల తన ద్వారా నెరవేరటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. వాస్తవం మన ఆటోనగర్కు సంబంధించి ఒక బాధ్యత కలిగినటువంటి ఈ పట్టణానికి, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. బాధ్యతను ఎప్పుడు మర్చిపోను. మాట ఇస్తే మాట ప్రాణంతో సమానంగా చూస్తాను. మాటను బట్టికి ఎక్కడ కమిట్మెంట్కి ఎక్కడా కూడా డీవియేషన్ అయ్యే పరిస్థితి లేదు. శుభానికి చెప్పాను, శుభాన్ని నేను ఏంటయ్యా నువ్వు రాబోయా అది ఇదని కూడా చాలాసార్లు నువ్వు ఎంఆర్ఓ కాడికి పోవాలని పాపం ఏం తిరిగాడు ఆయన. తిరిగేదానికి 4 రోజులు కానీ రాకపోతే శుభాన్ పోయి ఎక్కడ ఉన్నావా అని మళ్ళీ పిలుస్తాను. అలా నేను ఒక్కనే కాదు, మరి ఆయన కమిటీ సభ్యులు కాజా కూడా, మన కాజా వీళ్ళందరూ కూడా చాలా మరి తిరిగారు. తిరిగిన దాంట్లో ఈ స్థలం అన్ని విధాల ఏర్పాటు చేసిన వాళ్ళు, ఈ డాలర్ సిటీ ఓనర్స్ అందరూ కూడా ఈ స్థలానికి చాలా సహాయం చేశారు, సహకరించారు. వారందరికి కూడా డాలర్ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందో మన మాబుసుబ్ అని చెప్పాడు. మన ఆటోనగర్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ కావాలి అని నా కళ నెరవేర్చాలతో కళ నెరవేరాల. ఇంకా ఇవన్నీ ఇందాక చెప్పిన విధంగా రోడ్లు వేయాలి, కరెంట్ వేయాలి, వాటర్ వేయాలి. వాటర్